ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని జీవవాక్యం ఆదికాండము 9వ అధ్యాయము 1వ వచనం. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. జెనిసిస్ చాప్టర్ 9 వర్స్ 1. బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై అండ్ ఫిల్ ద ఎర్త్. ఇక్కడ నోవాహు దేవుని ఎదుట నీతిమంతుడై జీవించుచుండెను. జలప్రలయం ముందు ప్రజలు చెడుతనంతో నిండి ఉండిరి. జలప్రలయంలో ప్రజలందరూ దేవుని ఉగ్రతకు గురై అందరూ నశించిపోయిరి. అయితే నోవాహు నీతిని బట్టి విశ్వాసమును బట్టి దేవుడు నోవాహు కుటుంబాన్ని జలప్రలయం నుండి కాపాడెను. అప్పుడు దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అని నోవాహును అతని కుటుంబాన్ని ఆశీర్వదించెను. ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు నీవు కూడా అంధకార సంబంధమైన చీకటి నుండి విడుదల పొంది యేసయ్య అనే టవర్ క్రింద విత్తబడ్డావు. ఇంతకు ముందు నీకు మారు మనస్సు లేదు. ఇప్పుడైతే యేసయ్య వెలుగులో నీవు జీవిస్తున్నావు. కాబట్టి నీవును నీ కుటుంబం అంతయు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుమని యేసయ్య ఆశీర్వదిస్తున్నాడు. ఈరోజు యేసయ్య కృపతో నీవు నీ మాటల్లో ఫలించాలి, నీ క్రియల్లో ఫలించాలి, నీ వ్యక్తిత్వంలో ఫలించాలి, దేవుని సువార్త చెప్పడంలో ఫలించాలి, నశించిపోతున్న ఆత్మను రక్షించడంలో ఫలించాలి, నీవు ఆత్మ యందు ఫలించాలి. అంతేకాదు దేవుని విషయమైన జ్ఞానమందు నీవు అభివృద్ధి చెందాలి. ఎప్పుడైతే నీవు దేవుని వాక్యం చదువుతావో, దేవుని వాక్యం వింటావో, దేవుని గూర్చిన జ్ఞానం నీవు పొందగలవు. కాబట్టి నీవు ఫలించాలంటే నీవు జీసస్ క్రైస్ట్లో నిలిచి ఉండాలి. So my dear friend, you are a blessed person in Christ Jesus. Be fruitful and multiply and replenish in the word of life. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు క్రీస్తులో ఫలించి అభివృద్ధి పొంది నీవు, నీ కుటుంబం, నీ ఆత్మీయ జీవితం, నీ వ్యాపారం, నీ ఉద్యోగం, నీ పరిచర్య విస్తరించాలని యేసయ్య కోరుకుంటున్నాడు. ఈ వాగ్దానం నీ జీవితంలో ఫలించాలని మేము ప్రార్థిస్తున్నాము. నమ్మిన వారందరూ ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్య, ఈరోజు మాకిచ్చిన జీవవాక్యమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. తండ్రి, మేము నీలో వేరుపారి ఫలమిచ్చు చెట్టు వలె ఉండుటకు కృప చూపించండి. ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితాలు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుటకు ఆశీర్వదించమని నిజమైన ద్రాక్షవల్లి అయిన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.